ఆనందింతు నీలో దేవా ఆరాధనకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను ఆరాధనకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధించు నిన్ను దేవా ఆరాధించు నిన్ను దేవా ఆరాధించు నిన్ను దేవా ఆనందించు నిన్ను దేవా ఎరుకో గోడను అడ్డు వచ్చిన ఆరాధించి అందరూ గంభీరంగా ఎరుకో గోడను అడ్డు వచ్చిన ఆరాధించి అందరూ గంభీరంగా కూలిపోయేను అడ్డు గోడను సాగిపోయి కానాను యాత్రలో కూలిపోయి అడ్డు గోడను సాగిపోయి కానాను యాత్రలో ఆరాధన నీకే ఆరాధించు నీను దేవా ఆరాధించు నీను దేవా
మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి. ఎవరు నిర్లక్ష్యం చేయదు. ఆరాధనలో ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు. దయచేసి ఆరాధనకు వచ్చిన మీరు ప్రభు వైపు చూస్తూ ప్రభునామాన్ని ఆరాధన చేయాలా. 100% నేను కాదు చేసేది ప్రభువే. ఇక్కడ పనులు దేవునికి స్తోత్రం. 100% నువ్వు దేనికోసం వచ్చావో 100% దేవుడిని నా విషయంలో దర్శిస్తాను. కృప చూపుడకు ఐశ్వర్యవంతుడు, మహాగణుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతములు చేయవాడు మన దేవుడు. ఆయన మహాగణుడు, ఉన్నత స్థలంలో నివసించు యెహోవా. ఆయన నామానికి మహిమ కలుగునట్లుగా అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. మీకు మోకరిస్తే నిద్ర వస్తుంది అన్న వాళ్ళు లేచి నిలబడొచ్చు, నో ప్రాబ్లం. లేదు మాకు లేచి నిలబడితే కాళ్ళు వస్తున్నాను కూర్చోవచ్చు, మోకరించి ప్రార్థన చేయొచ్చు. దేవునికి స్తోత్రం. కానీ ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రార్థనలోనే దేవునితో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు మోకాళ్ళు వస్తున్నాయి అని అంటే నువ్వు మోకరిగితే మోకాలు తక్కువైంది. నిద్ర వస్తుంది అని అంటే దేవునితో మాట్లాడితే నిద్ర మొక్కు పోతుంది. కొంతమంది ప్రార్థన చేసుకుంటానే నిద్రపోతారు, అది మరీ దరిద్రం. అలా చేయకండి. కొనుక్కోగలిగి ఉండి ఏం మాట్లాడుతున్నాం, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం దేవుని సన్నిధిలో మనకు తెలియాలా. ఆ విధంగా ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు స్తోత్రం, అయా నీకు వందనములు, నీ నామానికి మహిమ కలుగునట్లుగా పరిశుద్ధాత్ముడా నీ సన్నిధిలో ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమను పొందారు నాయనా. పాడేవారికి వాయించే వారికి అనుగ్రహించారు తండ్రి నీకు స్తోత్రములు. ఆయన పాడుతూ ఉండగా మా హృదయం తెరవబడ్డాయి అయ్యా నీకు స్తోత్రములు. కనికరించండి, నీ నామమును కనికరించండి. ఈరోజు మమ్మల్ని దర్శించండి, ఈరోజు మమ్మల్ని దర్శించండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, గ్లోరీ. థ్యాంక్ యూ వండర్ఫుల్ జీసస్, గ్లోరీ. నయనానికి వందనములు, 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 వందనములు. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నామానికి మహిమ, 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 మహిమ. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన నేర్చుకోవాలి. దేవుడి శిష్యులకు ప్రార్థన నేర్పాడు. యానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. తురామారి ఖారాబా షందూరామారి హందలరా. అయానికి వందనములు, వందనములు, వందనములు. నయనానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవుడు నేర్పింది ప్రార్థన. ఆ ప్రార్థన నీకు రాకపోతే నీ ఆత్మీయ జీవితం వ్యర్థం. ఒక విశ్వాసికి ప్రార్థన చేయడం రావాలా. ప్రార్థన ద్వారానే. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. నీకు ఏం రాకున్నా పర్వాలేదు, నీకు పాటలు పాడడానికి రాకున్నా పర్వాలేదు, నీకు ఏం కలిగినా పర్వాలేదు, కానీ ప్రార్థన నీకు లేకపోతే దేవునితో నువ్వు మాట్లాడలేవు. సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో ప్రభుతో మాట్లాడయ్యా. నన్ను దర్శించవచ్చు, నిశ్చయముగా నాతో మాట్లాడండి నాయన. దేనికోసం ప్రభువా మేము ఇక్కడ దాకా వచ్చామో మీకు పాఠముగా తెలుసు అయ్యా. నీకు తెలుసు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. నువ్వు ఎరిగిన దేవుడు, సమస్తమును ఎరిగిన దేవుడు. నువ్వు సమస్తమును వివేచించుటకు అర్హుడవై ఉన్నావు. ఎందుకంటే నీ జ్ఞానానికి ప్రభావితులు నాయన. ఏ జ్ఞానము కూడా సాటి లేదయ్యా. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రములు. నువ్వు హెచ్చైన జ్ఞానవంతుడు, నువ్వు హెచ్చైన జ్ఞానము కలిగిన వాడు, నువ్వు ఎంతో శ్రేష్టమైన విలువ కలిగిన జ్ఞానము కలిగిన వాడు నాయన. నువ్వు మా హృదయంలో వివేచించగలవు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి నాయన. మా హృదయంలో పరీక్షించువాడు నీవే, మా జీవితాలను పరిశోధించువాడు నీవే. గొప్ప దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నీ నామములు మమ్మల్ని తాకండి, ముట్టండి, స్వస్థపరచండి, కృప చూపండి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ నామమున మా కృప కలగాలి. దేవునికి స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. స్తుతి, స్తుతి, స్తుతి. నాయనా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఇదిగో నీకున్న సమస్తమును దేవుని సన్నిధిలో పెట్టు. ప్రభా నాకు ఈ సమస్య ఉన్నది, నాకు ఈ శ్రమ ఉన్నదయ్యా, నన్ను కనికరించు.
నన్ను కనికరించు. ప్రార్థన లేని జీవితం సరైన జీవితం కాదు. అది ఆత్మ నడిపింపులను నడిపించదు. ప్రార్థన జీవితం కలిగి ఉండు. ప్రార్థన నేర్చుకో. దేవుని సన్నిధిలో అడుగు, నాయనా నీ ఆత్మ నాకు దయచేయి, ఆత్మలో ప్రార్థించడం నాకు దయచేయి, ఆత్మలో ఆరాధించడం నాకు దయచేయి, ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప నాకు దయచేయి నాయనా. నీకు స్తోత్రములు తండ్రి. నన్ను ముట్టి స్వస్థపరిచిన దేవా, నీకు ఇలా ఏమిచ్చినా తీర్చుకోగలమయ్యా. నిన్ను ఆరాధించేవాడిగా నన్ను చేయండి, నిన్ను స్తుతించేవాడిగా నన్ను చేయండి, నిన్ను మహిమపరిచేవాడిగా నన్ను చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితం ప్రభు ఇదిగో నాయనా, నువ్వు తాకడం ద్వారా సార్థకం కావాలి. నువ్వు తాకడం ద్వారా నా జీవితం మహిమతో నింపబడాలి నాయనా. నన్ను ఒక్కసారి ముట్టి స్వస్థపరచు. నన్ను ఒక్కసారి ముట్టి నీ మహిమ చేత నింపండి. నన్ను ఒక్కసారి ప్రభువుతో మాట్లాడి పరిశుద్ధాత్మ నీ యొక్క మహిమతో నింపండి ప్రభు. స్తోత్రాలు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గ్లోరీ, 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 గ్లోరీ. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. స్తోత్రం. చేయి ప్రార్థన చేయి. నీ తోటి సహోదరి కోసం ప్రార్థన చేయి. నీ గ్రామం కోసం ప్రార్థన చేయి. వ్యభిచార నరహంతకులు, ఇదిగో మత్తుకు బానిసైపోయిన వారు యవనస్తుల కోసం ప్రార్థన చేయి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. గ్లోరీ, గ్లోరీ. నీ నడుము కట్టుకో. నీ నడుము కట్టుకొని ప్రార్థన చేయి. విశ్వాసం నడుము కట్టుకొని ప్రార్థన చేయి. ఒక యుద్ధ వీరురాలుగా, ఇదిగో ఒక పొలమును దున్నుతున్న ఒక వ్యవసాయకుడిగా ఏ విధంగా వాడు ముందుకే చూసి తన ప్రాణాన్ని సాగిస్తాడు, ఆ విధంగా ప్రార్థనలో ముందుకే సాగిపో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆగిపోవద్దు, ఆగిపోవద్దు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరి కబరలు శాంతలరా. మహిమ, 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 మహిమ. అయా, అయా, అయా. మేఘం ఆవరించబడుతూ ఉండగా ప్రార్థన చేయి. రీఖాబారి, ఖాబారి, ఖాబారి, ఖాబారా. తురమరుందలరమరు ఖాబారా, శంభులరమరి ఖాబారదా. ఉజ్జీవపు ఆత్మలకు దయచేయి. పరిశుద్ధాత్మలతో నింపండి. నీ వాక్యము ద్వారా దర్శించండి దేవా. నీ మాటల ద్వారా నింపండి దేవా. ప్రభాలను తాకండి నాయన. తన నుంచి అరికాల వరకు నింపండి, నింపండి, నింపండి. పాతాళ శక్తులను లయపరచండి నాయన. దురాత్మ శక్తులను లయపరచండి నాయన. ప్రతి వ్యాధిని తాకండి నాయన. ప్రతి కొరతను తొలగించండి నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎవరు ప్రార్థన తగ్గిపోవద్దు. నీ ప్రార్థన చేయి, నీ ఆరాధన చేయి. దేవుని యందు నీ ప్రేమను కనపరచు. క్రీస్తునందు నీ ప్రేమను కనపరచు. ఈ ఖాబారాబా, ఈ ఖాబారాబా. షదలరగ మరి ఖాబారాదురా. పురందలర మరి ఖాబార షందిలిరి. రకులర మరి ఖారబా షందిలిరి మరు ఖందలరా. ఓ రమమ మరి ఖాబారాబా బాబా షదలరగ. ఓ రబరి ఖాబారాబా మరి ఖారదా. వీరందులర మరి ఖార షందిలిరి మరు ఖందలరవా. ఓ మహిమ, మహిమ, మహిమ. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడా, అపరంజిని పోలిన పాదములు గలవాడా, యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. దేవుని నామాన్ని పొగుడు, దేవుని నామాన్ని కొనియాడు, కొనియాడు, కొనియాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నీ నోరును స్తుతులతో నింపు, నీ హృదయాన్ని స్తుతులతో నింపు, నింపు. రీ బాబా బాబా రీ ఖాబారాబా రీ ఖాబారాబా షదలర మరి ఖరాదురా. హల్లెలూయా, హల్లెలూయా. నీ మునుపటి స్థితిని దేవుడు నాట్యముగా మార్చాడు. ఇదిగో నీ కన్నిటిని దేవుడు తుడిచాడు. నీ హీన స్థితిని దేవుడు నాట్యముగా మార్చలేదా? నీకు రోషము పుట్టదా? ప్రార్థన చేయి. నీ బాబా రీ ఖాబారాబారా షదలర మరి ఖాబారాదియాలా. నీవు అనుభవించిన అనారోగ్యం ఎవరు అనుభవించడానికి వీల్లేదు. నీవు అనుభవిస్తున్నటువంటి కృపను అందరూ అనుభవించాలి. ఆ కృప కలుగునట్లుగా ప్రార్థన చేయి. అయ్యా, సంఘములో నీ కృపను విడుదల చేయండి దేవా. సంఘములో నీ కృపను విడుదల చేయండి. ఎన్ని కుటుంబాలు వస్తున్నాయో ప్రతి ఒక్క కుటుంబానికి నీ కృప కలగాలయ్యా. కనికరించు, కనికరించు, కనికరించు. నిన్ను విడిపించిన దేవుడు అనేకులు విడిపించులాగునా తండ్రి నీ కార్యము జరిగినట్లు ప్రార్థన చేయి. హల్లెలూయా. యవనస్తుడా, ఊరికే ఉండకు, ఊరికే ఉండకు. నీ నోరు తెరిచి ప్రభుతో మాట్లాడు. హల్లెలూయా. సాతానును మోసపుచ్చుతాడు, జాగ్రత్త. నువ్వు మౌనంగా ఉండొద్దు, మౌనముగా ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి ప్రార్థన చేద్దాం, చేతులెత్తి ప్రార్థన చేద్దాం. రెండు చేతులు పైకెత్తు, రెండు చేతులు పైకెత్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి, ఘనత, 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 మహిమ, ఘనత, మహిమ. ఇదిగో నేను నూతన శక్తి దేవుడు ఆరంభించేంత వరకు
దేవా, నీ రక్తమును ప్రోక్షించు దేవా, నీ శిలువ రక్తమును ప్రోక్షించు. నన్ను నూతనపరచండి నాయన, నన్ను బలపరచండి నాయన, నన్ను స్థిరపరచండి నాయన. ఒలీవ మొక్కలను చేయండి అయ్యా, ఫలమిచ్చు ద్రాక్షావళిలను చేయ్యా అయ్యా, జీవపు ఊటగా మార్చయ్యా. Mighty Jesus, glory. మహిమ మేఘము నీ మీద ఆవరిస్తూ ఉండగా లోతుగా దేవుని సన్నిధిలో నాటబడు, లోతుగా నాటబడు. నీ ఆత్మీయ జీవితంలో లోతుగా నాటబడు సహోదరి సహోదరుడా. వెనుకని ఆత్మచేత, కదలని ఆత్మచేత, ఇదిగో కదలింపబడిన ఆత్మచేత, ఇదిగో భయపడని కృపచేతను నింపబడు. హల్లెలూయా, హల్లెలూయా. బంధించు, బంధించు సాతాను శక్తులను బంధించు. నీవు పొందుకున్న ఆత్మచేత, నీవు పొందుకున్న ధైర్యము చేత, నీవు నీకు అనుగ్రహింపబడిన కృప చేత దయ్యపు శక్తులను బంధించు, బంధించు. రెండు చేతులు పైకెత్తి సాతాను బంధించు. రీబారీ ఖాబారాబా, రీబారాబా, రీ ఖాబారా. ఈ స్థలంలో నాయన ఎంతమంది వస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమున విడుదల, యేసు నామమున విడుదల ప్రకటించు, యేసు నామమున ప్రవచించు, యేసు నామమున ప్రవచించు, యేసు నామమున విడుదల ప్రకటించు. నీకు ఇచ్చిన అధికారము చొప్పున సాతాను దుర్గములు పడద్రోయి, 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 పడద్రోయి. ఎరికో గొడవలు కూలిపోవాలి, హామారు ఆత్మలు కూలిపోవాలి, ఫరో ఆత్మలు కూలిపోవాలి, నెబుకద్నెజరు ఆత్మలు కూలిపోవాలి, అంధకార చీకటి శక్తులు కూలిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ఇదిగో నీవు చేతులెత్తిన సాయంకాలపు నైవేద్యముగా అని ఇదిగో వాక్యములు మాట్లాడుతున్నారు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేతులెత్తిన సాయంకాలపు నైవేద్యం, చేతులెత్తి ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి. నాయనా కనికరించు, నాయనా కనికరించు. నా జీవితాన్ని సార్థకము చేయ్యా. ఆశీర్వదించు, ఆశీర్వదించు. ఇదిగో ప్రవక్త యేసుక్రీస్తు ప్రభునికి నిశ్చయంగా దేవుని యొక్క మహిమను చూస్తావు, నిశ్చయంగా దేవుని యొక్క మహిమను చూస్తావు సహోదరుడా. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు, ధైర్యంగా ప్రార్థించు, ధైర్యంగా సాతాను దుర్గములు పడదోయి, పడదోయి, బంధించు. ఆశీర్వాద కార్యం జరిగించండి నాయన. ప్రమాణ జీవితంలో వివాహ విషయంలో కార్యం జరిగించండి దేవా. హల్లెలూయా. ప్రభా, ఇల్లు కట్టుకోవడానికి సహాయం దయచేయి, పొలాలకు సహాయం దయచేయి, అప్పులు తొలగించు, ఈ కార్యం నెరవేర్చు దేవా నిష్ఠంగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసటపై పడినా, అడుగులు తడబడినా, అలసటపై పడినా, చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా అంధకారమే దారి మూసిన, నిందలేనను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలేనను చెంగదీసిన, తన చిత్తం నెరవేర్చు వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు చేర్చుతాడు, నడిపిస్తాడు. చబడు అవును
చేశారు. స్తోత్రం. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసటపై బడిన, అడుగులు తడబడిన అలసటపై బడిన, చేయి పట్టి తట్టి చక్కటి ఆలోచన శక్తి, చేయి పట్టి తట్టి చక్కటి ఆలోచన శక్తి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, కష్టాల కొలిమి కాల్చి వేసిన, శోకాలు గుండెను చీల్చి వేసిన, కష్టాల కొలిమి కాల్చి వేసిన, శోకాలు గుండెను చీల్చి వేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా అందరూ చెప్పవచ్చు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి కరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నాకున్న బలిమి కరిగిపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం. అందరూ లేచిన పడదాం, అందరూ లేచిన పడదాం, అందరూ లేచిన పడదాం. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు. శ్రమలోనైనా స్తోత్రం, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కుంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కుంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు,
అడుగులు తడబడిన అలసటపై పడిన అడుగులు తడబడిన అలసటపై పడిన చేయి పట్టి తట్టి చక్కటి ఆలోచన చెప్పి చేయి పట్టి తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు సమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు సమలోనైనా నన్ను విడువడు కష్టాల కొలిమి కాచి వేసిన శోకాలు చీల్చి వేసిన కష్టాల కొలిమి కాచి వేసిన శోకాలు చీల్చి వేసిన తన చూచాడు గమ్యం వరకు నన్ను చేర్చుచాడు తన చూచాడు గమ్యం వరకు నన్ను చేర్చుచాడు నడిపిస్తాడు సమలోనైనా నన్ను విడువడు సారీ అడుగులు తడబడిన అలసటపై పడిన అడుగులు తడబడిన అలసటపై పడిన చేయి పట్టి చక్కటి ఆలోచన చెప్పి చేయి పట్టి తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు సమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు సమలో కష్టాల కొలిమి కాల్చి వేసిన శోకాలు చీల్చి వేసిన యేసయ్యా నా యేసయ్యా కష్టాల కొలిమి కాల్చి వేసిన శోకాలు చీల్చి వేసిన తన చిత్రం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు mighty Jesus, mighty Jesus, fire in the name of Jesus glory, fire in the name of Jesus glory. ప్రతి దయ్యపు శక్తులు యేసు నామమున మీరు విడిచి వెళ్ళిపోవుగాక, మీరు విడిచి వెళ్ళిపోవుగాక, శాంతం వెళ్ళిపోవుగాక, శాపం చెట్టులేవుగాక. రెండు చేతులు పైకెత్తి ఓ ఆకాశాశీనుడైనటువంటి ఇదిగో ఆకాశము తన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆయన ఎంతో శ్రేష్టమైన నామము గలవాడు, అలాంటి నామము గలవాడు లోకంలో ఎవడు లేడు. ఓ ప్రావీణుడు, మహిమ కలిగిన దేవుడు, కృతజ్ఞుడైన ఈశ్వరవంతుడు, నిన్ను విడిపించడానికి సమర్థుడు. థ్యాంక్ యూ జీసస్. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడ, అపరాంచిని పోలిన పాదములు గలవాడ, పాదముల మధ్య దిగుచున్న వస్త్రములు గలవాడ, ప్రభా తెల్లని ఉనికి పోలి తలయు తలవెంట్రుకలు గలవాడ, సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు, ఆయన మరకతమును పోలినవాడైనాడు. ఎవరు సమీపించడానికి తేజస్సు తాను మాత్రమే నివసిస్తున్న సజీవుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభువు, ఆయన పోలినవాడు లోకంలో ఎవడు లేడు, ఆయన వంటి వాడు ఎవడు లేడు. నిన్ను విడిపించుటకు సమర్థుడు, కలిగిన దేవుడు, మన మధ్యలో ఆరాధ్య దైవం
నివసిస్తూ ఉన్నారు. రెండు చేతులు ఆకాశం వైపు తన వైపు చాచి, నాయనా నన్ను నడిపించిన దేవుడు నీవే, ఇంతవరకు నడిపించిన దేవుడు నీవే. తురాబరి కందన మరుఖాదియాల కష్టాల కొలిమి కాల్చివేసినా, శోకాల గుండెను చీల్చివేసినా, కష్టాల కొలిమి కాల్చివేసినా, శోకాల గుండెను చీల్చివేసినా, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నిన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నిన్ను చేర్చుతాడు. నీ కష్టాలు లేవా? నీకు రోగం రాలేదా? నీకు అవమానం జరగలేదా? నీకు ఇబ్బందులు లేవా? సహోదరి సహోదరుడా, నీవు ఇక్కడ జీవిస్తున్నావంటే ఆయన చూపిన ప్రేమయే కదా, ఆయన చూపిన ప్రేమయే కదా. అదిగో దేవుడు నీ ప్రార్థనను బట్టి, నీ కనికరించిన అభిషేకాన్ని బట్టి ఈ స్థలంలో చెలగలుగుతున్న మాంత్రిక శక్తులను దేవుడు తరమబోతున్నాడు. దేవుడు తరమబోతూ ఉన్నాడు. ప్రభావాన్ని శక్తులను తరమబోతూ ఉన్నాడు. దురాత్మ ప్రభావాన్ని తరమబోతూ ఉన్నాడు. బంధించి రుఖావారి ఖావారాగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు నామమున దరిద్రం బయటికి రావాలా, దరిద్రం రోగం బయటికి రావాలి. యేసు నామమున కాడి మాను మేకల బాణవతి బయటికి రావాలా. ప్రతి శాపం నిలగొట్టబడాలి. నీ ప్రజలను విడిచని బయటికి వచ్చునుగా. యేసు నామమున దయ్యాలు బయటికి రావాలా. విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. జరుగునుగాక, జరుగునుగాక. హల్లెలూయా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నీవు శక్తితో నింపబడిన కొలది నీలో ఉన్న బలహీనతంతో బయటికి వెళ్ళిపోతుంది. నీవు ఆత్మచేత నింపబడిన కొలది దురాత్మ దూరమైపోతుంది. నీలో ఉన్న రోగం దూరమైపోతుంది, దూరమైపోతుంది. హిరాబారి కావరదియాలా, కావరి కందరమరు కావరదియాలా. Mighty power of the Holy Spirit, Lord. పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రములు. కనికరించి కనికరించి కృప చూపండి నాయన. నీ నామమున ప్రభావానికి స్తోత్రములు. శక్తి సామర్థ్యములతో నింపండి, శక్తి సామర్థ్యములతో నింపండి. కనికరించి కనికరించండి దేవునికి స్తోత్రాలయ్యా. నీ నామానికి మహిమకరంగా నీ బిడ్డలందరినీ ఆత్మచేత నింపండి, నీ ఆత్మచేత నింపండి. Mighty Jesus, glory, hallelujah. Hallelujah. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధానికి వందనములు. అందరూ రెండు చేతులు పైకి. పరిశుద్ధానికి వందనములు. హల్లెలూయా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా. నీవే నీవే నా తోడు నీవే, నీవే నీవే నా తోడు నీవే. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా. అవునయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా.
నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా? జీవం ఉన్న దేవుడవు నీవేసయ్యా, నా తోడు నీడా నీవేసయ్యా. పరిశుద్ధానికి స్తోత్ర. అయానికి వందనములు. నీ నామములు ఈ విధంగా ఆరాధించుటకు నీ శక్తి, నీ బలము, నీ కృపము లావరింపజేసినందుకు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డ మీరు ముట్టి స్వస్థపరిచినందుకు, నీ రక్తము చేత కడిగి నీ ఆత్మ చేత మీరు నింపినందుకు స్తోత్రములు నాయన. గొప్ప దేవానికి వందనములు. ప్రతి బిడ్డ మీరు జీవం చేసినందుకు స్తోత్రం నాయన. నీ ఉద్యోగుల పరిశుద్ధాత్మ మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు తండ్రి. ప్రభా నీ నామను నీ వైపు చూశాము. ప్రభా మమ్మల్ని ఆవరించినందుకు స్తోత్రములు నాయన. ప్రభా నీ మాటతో మనల్ని దర్శించండి. ఆ ప్రకటించి వెనుతటి సంఘానికి వీళ్ళకి కావలసినటువంటి వర్తమానం మీరు అనుగ్రహించండి. స్తోత్రం. గొప్ప దేవానికి వందనములు. మాతో మా అందరితో మరి మాట్లాడిన మహిమనందండి నాయన. ఈ ఆరాధనంతా నీ నామమునికి సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 8వ అధ్యాయము. ఎదురుగా ఉండు గెరాసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనను ఎదుర్కొన గావచ్చును. ఆయనకు ఎదురుగా వచ్చును. వాడు దయ్యములు పట్టిన వాడై, దేవుని యొక్క ఆత్మ లేదు. ఈ వ్యక్తికి సమాధానం లేదు. ఈ వ్యక్తికి వెలుగు లేదు. ఈ వ్యక్తికి సంతోషం లేదు. హల్లెలూయా. ఈ వ్యక్తికి ఇంకేం లేదు, పైన వస్త్రం లేదు. ఈ వ్యక్తికి కుటుంబంతో ఏమాత్రం కూడా సంతోషం లేదు. హల్లెలూయా. దిగంబరుడై దయ్యములు పట్టిన వాడై సమాధుల్లో నివసిస్తూ ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఈ వ్యక్తి దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక, ఎట్లనైనా దిగంబరుడు, ఆయనకు వస్త్రాలు లేవండి. ఎందుకు? దీనికి అంతటికి కారణం ఏమిటిదయ్యానంటే దయ్యాలు పట్టడం. ఆయన శరీరంలో ఏమాత్రం స్వస్థత లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. హల్లెలూయా. పనులు కొరుకుతూ దిగంబరుడై చూడండి దయ్యాలు పట్టి సమాధిలో నివసిస్తూ ఉన్నాడు. ప్రభు గెరేసీయుల దేశంలో అడుగు పెట్టగానే, గెరేసీయుల దేశంలో ఆ సముద్రం ఒడ్డున అడుగు పెట్టగానే ఫస్ట్ ఎదురొచ్చింది ఎవరు? విశ్వాసులు రాలే, పరిశుద్ధులు రాలే. తెల్లని వస్త్రాలు ధరించుకొని పూలదండలు తీసుకొని బొకేలు తీసుకొని సేవకుడు ఫ్లైట్ దిగితే ఇప్పుడు ఎట్లుంటది? అంత హంగామా, అవునా కదా? బొకేలు, షాల్వాలు, ఫోటోలు, సెల్ఫీలు. ఆమేన్, హల్లెలూయా. ప్రభుల దేశంలో అడుగు పెట్టగానే అక్కడ బొకేలు లేవు, షాల్వాలు లేవు, ఫోటోగ్రఫీ లేదు, లైటింగ్ లేదు, పూలదండలు లేవు, ఏమీ లేవు. యేసు రక్తం జీవం. హల్లెలూయా. ఏమున్నాయి? వస్త్రం లేనివాడు, సమాధానం లేనివాడు, కృప లేనివాడు, ఆరోగ్యం లేనివాడు, దిగంబరుడై దయ్యములు పట్టిన వాడై సమాధుల్లో నివసించే వాడు ఎదురుపడ్డాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుని గెరాసీయుల దేశంలో ఎదుర్కొన్నది భాగ్యుడే. హల్లెలూయా. కానీ ఇప్పుడు మాత్రం సేవకుడు ఎదురుపోతే పరిశుద్ధులు మొదట రావాలి, పాపులు ఇంటికి రావాలి. హల్లెలూయా. వారి పక్కలకు వస్త్రం బాగలేని వారు పోతే ఏంటి ఇట్లా వస్తున్నాడు కదా? హల్లెలూయా. పాష్ షర్ట్ ఉంటుంది లేదా? పెద్ద సేవకుడు ప్రవక్త వస్తున్నట్టు దగ్గరికి పోలిస్తారా? మనకు చెప్పండి, పోలిస్తారా? నువ్వు ప్రార్థన చేసుకోవాలంటే గంట 2 రెడ్ చేయాలి. దేవునికి స్తోత్రం. అపాయింట్మెంట్ తీసుకోవాలా, అయ్యగారి దగ్గర చేపెట్టించుకోవడానికి టైం పడుతుంది, ఆగా. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఎలాంటి అపాయింట్మెంట్స్ లేవు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఎలాంటి సెక్యూరిటీ లేదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఎలాంటి బాడీ గార్డ్స్ లేరు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నదల్లా పరిశుద్ధాత్మ శక్తియే, కృపయే, కనికరమే, ప్రేమే, వెలిగే. హల్లెలూయా. వాడు ఎదురుగానే చూడండి, దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు
సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. హల్లెలూయా. ఏమంటున్నాయన? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చూడండి, వస్త్రము లేదు, బట్టలు లేవు, ఇంకా ఆరోగ్యం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, వెలుగు లేదు. ఆమేన్, హల్లెలూయా. డబ్బు లేదు, ఏమీ లేదు. కానీ సేన దయ్యములు పట్టినవాడై యేసుక్రీస్తు ప్రభువుని ఏమిటి పిలుస్తున్నాడు? సర్వోన్నతుని దేవుని కుమారుడైన క్రీస్తు. హల్లెలూయా. చూడండి, ఇది ఒక సాక్ష్యం. ఏంటిది? ఇదొక బైబిల్లో దయ్యాలు క్రీస్తు కోసం చెబుతున్నటువంటి ఒక సాక్ష్యం. హల్లెలూయా. ఏం సాక్ష్యం అని అంటే, ఈయన దేవుడు, ఈయన దేవుని కుమారుడు, ఈయన సర్వోన్నతుడు, ఈయన దయ్యములపై అధికారం కలిగిన వాడు, ఈయన పాతాళంలో అధికారం కలిగిన వాడు, ఈయన పరలోకంలో అధికారం కలిగిన వాడు, ఈయన భూమిపై అధికారం కలిగిన వాడు, ఈయనకు పాపులకు క్షమించడానికి భూమి మీద అధికారం ఉన్నది అని ఈ మాట, ఈ సాక్ష్యం తెలుపుతా ఉన్నది. హల్లెలూయా. ఏం మాట, ఏం సాక్ష్యం అది? ఆయన ఏమంటున్నాడు చూడండి. యేసు చూచి కేకలు వేసి ఆయనతో సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. హల్లెలూయా. ఇది మొదటి సాక్ష్యం. ఆమేన్, హల్లెలూయా. ఇది మొదటి సాక్ష్యం. రెండవ సాక్ష్యాన్ని విందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16-17 చదువుదాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు నువ్వు కూర్చున్నటువంటి సాక్ష్యాలు, 2 సాక్ష్యాలతో మనం వాక్యం ఆరంభించుకుందాం. అందుకు సీమోను పేతురు, చూడండి ఏమంటున్నాడు ఆయన. పేతురు ఏమంటున్నాడు? నీవు 15 నుంచి చదవండి ఒకసారి, 15 నుంచి 16, 17. అందుకు యేసుక్రీస్తు ప్రభు, మీరైతే నన్ను గురించి ఏమనుకుంటున్నారని వారిని అడిగాను. అందుకు పేతురు ఏమంటున్నాడో చూడండి. నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పుకొనిచున్నారు చెప్పాను. హల్లెలూయా. పేతురు ఏమంటున్నాడు? నీవు సజీవుడవైన దేవుని కుమారుడు, హల్లెలూయా, క్రీస్తువి. హల్లెలూయా. ఇక్కడ దయ్యాలు పట్టినాడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. అక్కడ పేతురు ఏం చెప్తున్నాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన క్రీస్తువి. హల్లెలూయా. 2 సాక్ష్యాలు ఒకే విధంగా ఉన్నాయి, కానీ చెప్పే వారిలో మార్పు ఉన్నది. హల్లెలూయా. ఏం మార్పు? పేతురుకు దయ్యాలు పట్టలే. పేతురు మామూలు మనిషిగా ఉన్నాడు, దేవుని యొక్క సేవకుడిగా ఉన్నాడు, శిష్యుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే సమాధులకు వచ్చిన వాళ్ళు దయ్యాలు ఉన్నాయి. ఎలాంటి దయ్యాలు? సేనా దయ్యాలు. హల్లెలూయా. 6000 దయ్యాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అంతేగా సేన అంటే 6000గా. హల్లెలూయా. చూడండి, దయ్యాలు సాక్ష్యం ఇస్తున్నాయి, మానవులు సాక్ష్యం ఇస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు కూడా సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఏం సాక్ష్యం అది అంటే, నేను సర్వోన్నతుడైన దేవుడను. కాబట్టి దైవం ఏం చెప్తున్నది? నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. పేతురు ఏమంటున్నాడు? నువ్వు సర్వోన్నతమైన దేవుని కుమారుడు క్రీస్తువి. హల్లెలూయా. ఇవి ఎవరైనా దేవుని కుమారుడైన దేవుడు. హల్లెలూయా. చప్పలు కొట్టి కనపరుచు దేవుని. ఎవరైనా దేవుని కుమారుడైన దేవుడు. హల్లెలూయా. దేవుని కుమారుడైన క్రీస్తును దేవుడు అని మనం చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఈయన ఎవరు అంటే అత్యంత కృప కలిగిన వాడు, నీ కోసం నా కోసం ప్రాణం ఇచ్చిన వాడు, రక్తం కార్చిన వాడు. హల్లెలూయా. 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నీ మీద ఏలుతున్నటువంటి మరణాన్ని కొట్టివేసి తానే మరణము చెంది నీకు విముక్తిని అనుగ్రహించిన వాడు. హల్లెలూయా. తాను బలై నిన్ను బలి నుంచి తప్పించిన వాడు, తాను రోగగ్రస్తుడై నేను రోగం నుంచి తప్పించిన వాడు, తాను శాపగ్రస్తుడిగా మాడిని శాపం నుంచి తప్పించిన వ్యక్తి. హల్లెలూయా. అంతటి బలవంతుడు, కృప కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అయితే ఈ సాక్ష్యాల్లో తేడాలు చూద్దాం. దేవునికి స్తోత్రం. పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు,
నీవు దేవుని కుమారుడు. ఇక్కడ దయ్యాలు పట్టిన వాడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు దేవుని కుమారుడు. హల్లెలూయా. కానీ ఈ వ్యక్తుల లోపల వేరియేషన్ ఉన్నది, ఉందా లేదా? వీరికేమో దయ్యాలు పట్టినాయి, పేతురికేమో దయ్యాలు పట్టలేదు. ఆయన దేవుని యొక్క శిష్యుడు. ఆమేన్. హల్లెలూయా. కానీ సాక్ష్యం ఒక్కటే. నేను చెప్పేది ఏంటంటే, లోకంలో చాలా మంది వాక్యం చెప్తారు, చాలా మంది విశ్వాసం కలిగి ఉన్నారు, చాలా మంది వెంబడించే వాళ్ళు ఉన్నారు, చాలా సంఘాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని సంఘాలు మహిమపరిచేది దేవుణ్ణి, అన్ని సంఘాలు ఆరాధన జరిగేది యేసుక్రీస్తు ప్రభువు నామములోనే. గాని ప్రభువు ఎక్కడ ఉన్నాడు అది మనకు కావాలి. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు మొదట ఎక్కడున్నాడు అని అంటే పేతురులో ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు ఆయన? మొదట కృప కలిగింది పేతురికి, దయ్యాలు పట్టినోడికి కాదు. దేవునికి స్తోత్రం. అవునా కదా? హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. దయ్యాలు పట్టినోడు పరిశుద్ధాత్మ చేత నింపబడలేడు, కానీ తాత్కాలికంగా దయ్యాలు వెళ్ళగొట్టబడి దేవుని కోసం సాక్షిగా జీవించడం జరిగింది. కానీ పేతురైతే ఆయన కృప చేత నింపబడి, కనికరమ చేత నింపబడి, కడగబడి, ఆయన చేత తాకబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రసంగించగా 3000 మంది రక్షణ పొందారు. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. సాక్ష్యం ఒకటే, కానీ వ్యక్తులు వేరు. హల్లెలూయా. చూడండి, సంఘంలో చాలా మంది ఉంటాం, ఒకరికి రక్షణ ఉంటది, ఒకరికి రక్షణ ఉండదు. అందరూ చెప్పేది మేము క్రైస్తవులమే. ఏమంటారు? అడిగితే ఏమంటారు? క్రైస్తవులం, మేము క్రిస్టియన్స్, మేము క్రైస్తవులం. క్రీస్తుని వెంబడించేవాడే క్రైస్తవుడు. నేను వెంబడిస్తున్నాను అంటారు చాలా మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వెంబడిస్తున్నావా లేదా అనేది ఈ వాక్యం విన్న తర్వాత నీకు అర్థమవుతుంది. నిజంగా నీ వెంబడించడంలో దేవుని యొక్క కృపను కలిగి ఉన్నావా? నిజంగా విడుదల పొందుకొని ఆ దయ్యములు పట్టినోడు విడుదల పొందుకొని యేసుక్రీస్తు ప్రభువు సువార్త చేసినట్టు ఎప్పుడైనా నీ సాక్ష్యం నీ గృహంలో గాని, నీ భర్తతో గాని, నీ భార్యతో గాని, నీ ఎదిగిన పిల్లలతో గాని, నీ తోటి సహోదరులతో గాని, నీ సంఘములో గాని నువ్వు పంచుకున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవునికి స్తోత్రం. చదవండి కిందికి. 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. తేటపరచబడిన రహస్యం ఏది లేదు. ఏమంటాడు ప్రభు ఇక్కడ? తేటపరచబడని రహస్యం ఏది లేదు. హల్లెలూయా. చూడండి, తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనది ఏది లేదు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలిగినది అనుకున్నది కూడా తీసివేయబడును. హల్లెలూయా. తనకు కలిగినది అనుకున్నది కూడా వాని దగ్గర తీసేసాడు దేవుడు. ఆమేన్. నాకు కలిగింది, నాకున్నది, నేను ఆత్మచేత నింపబడ్డా, ఓకే, నేను ప్రార్థన చేస్తున్నానంటే దేవుని కృప నాకు ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కలిగిన వాని యొద్ద నుండి తొలగించబడి కలిగిన వానికి ఇయ్యబడును. ఆమేన్. చూడండి, తీసివేయబడును గనుక మీరు ఏలాగు వినుచున్నారో చూచుకునుడని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈరోజు జాగ్రత్తగా గమనించు వాక్యాన్ని. నువ్వు ఏం సాక్ష్యం కలిగి ఉన్నావు దేవుని సన్నిధిలో? ఏం సాక్ష్యం కలిగి ఉన్నావు నీ యొక్క ఆత్మీయ జీవితంలో? దయ్యాలు పట్టిన వాడు చెప్పిన సాక్ష్యం కలిగి ఉన్నావా, లేకపోతే పేతురు చెప్పిన సాక్ష్యం కలిగి ఉన్నావా? హల్లెలూయా. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడక మునుపు సాక్ష్యం చెప్పాడు, కానీ దయ్యాలు పట్టలే. దయ్యాలు పట్టిన వాడు దయ్యాలు పట్టిన పరిస్థితుల్లో సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం. కానీ ఆయన ఏం కలిగినాడు? దయ్యాలు కలిగినాడు, సాక్ష్యం కలిగాడు. హల్లెలూయా. మారు మనసు పొంది కొంతమంది దయ్యాలతో నింపబడి ఉంటారు. మారు మనసు లేకయు కొంతమందికి దయ్యాలు పట్టవు, కానీ వారు దయ్యాలు పట్టిన వారిగా ప్రవర్తిస్తారు. హల్లెలూయా. వారికి కృప ఉంటుంది, వీరికి విస్తారమైన కృప ఉంటుంది, కానీ వీరు వాడుకోరు. వారికి ఏమాత్రం కృప ఉండదు, కానీ వారు సాక్ష్యాలతో ముందుకెళ్తూ ఉంటారు. హల్లెలూయా. అబద్ధ సాక్ష్యాలతో కాలం గడిపేస్తుంటారు. హల్లెలూయా. ఇది ఎక్కడి దాకా సాధ్యమైంది? దేవునికి స్తోత్రం. ఆమేన్. జాగ్రత్తగా. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. ఆమేన్. చూడండి, దయ్యాలు పట్టిన వానికి జరిగింది ఏంటి మనకు అందరికీ తెలుసు. వాడు ప్రభువుని వేడుకొనగా దేవుడు దయ్యాన్ని పంపేశాడు, పనులు చేసి
వాడు ప్రభా నేను నీతో వస్తానంటే వాడికి ఏం చేశాడు దేవుడు? నువ్వు నాతో కాదు, ముందు ఎక్కడికి వెళ్ళు, ఇంటికి ఇంటికి వెళ్ళి చూడండి, దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేసానో తెలియజేయమని వారితో చెప్పి వాడిని పంపివేశాను. అయితే వాడు ఏం చేశాడు చూడండి, వాడు వెళ్ళి యేసు తన గట్టి గొప్ప కార్యములు చేసానో ఆ పట్టణం అందంతటను ప్రకటించాడు. ఏం చెప్తున్నాడు వ్యక్తి? దేవుడు చెప్పాడు, నీకు దేవుడు ఎట్టి గొప్ప కార్యం చేశాడో నీ వెళ్ళి నీ ఇంట్లో కథ చెప్పు అని చెప్పాడు. వాడేం చేసిండు? యేసు నాకు ఎట్టి కార్యములు చేశానో, హల్లెలూయా, కార్యములు చేశానో వారింటికే కాదు వారి సమాజం అంతా చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? దేవుడు నీకు ఎట్టి కార్యం చేసిండు. ఏం చేసిండు దేవుడు? ఆయన విడిపించిండు, స్వస్థత ఇచ్చిండు, దయ్యాలు నిలిపోయాయి, జ్ఞానం కలిగి జీవిస్తా ఉన్నాడు. వాడు స్వస్థత చిత్తుడై ఆయన పాదం మీద కూర్చున్నాడు. హల్లెలూయా. వాడిని చూసి ఊరంతా విస్మయం పొందిపోయింది. వీడు ఎట్లా బాగుపడ్డాడు? ఇంత భయంకరమైన వ్యక్తి, సంవత్సరాలుగా మాకిం లేదు, సంఖ్యలకు కూడా వినలేదు, వీడు ఎట్లా మారిపోయాడని చెప్పి అందరూ భయపడ్డారు. హల్లెలూయా. ఇంత భయంకరమైన కార్యాలు ఇక్కడ జరుగుతుంటే వారు భయపడి యేసుక్రీస్తు ప్రభుని వెళ్ళిపోమని కోరారు. హల్లెలూయా. అలాంటి కార్యం జరిగినప్పుడు చూడండి, వారంతా ఆశ్చర్యపడి వీడు ఎట్లా మారిపోయాడని చెప్పి విస్మయం పొందుతున్నారు. కానీ జరిగిన కార్యం ఏమిటిదనంటే దేవుడు వాడిని ఏం చేశాడు? వారి మీద కనికరపడి వాడిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. స్వస్థపరచబడిన తర్వాత వాడు ఏం చేస్తుండే? ఇంటికెళ్ళి దేవుడు నాకు గట్టి కార్యములు చేశాడు, నేను ఎట్లా స్వస్థత చిత్తుడైనా, నాలో పడిగిన దయ్యాలు ఎట్లా పోయినాయి, నేను రోగంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏం మాట్లాడిండు, హల్లెలూయా, నేను ఆయనతో ఎట్లా ప్రవర్తించినా ఆయనకి ఏం మేలు చేసిండు, నేను కొట్టడానికి లేచినా గానీ ఆయనను తిరిగి నన్ను కొట్టలే, ఏమైనా, హల్లెలూయా. ఆయనను ప్రేమించాడు, కనికరించాడు, హల్లెలూయా. ఆయన ప్రేమ చేతనే నేను స్వస్థత చిత్తుడున్నాయి ఈరోజు ఇంటికి రావడమే కాదు, గ్రామం అంతటా చెప్పాడంట సాక్ష్యం. ఏమని? కేవలం స్వస్థపరచబడ్డ సాక్ష్యం. హల్లెలూయా. కేవలం స్వస్థపరచబడ్డ సాక్ష్యం. చూడండి, పేతురు పరిపూర్ణంగా సేవకుడిగా మార్చబడడానికి కారణం ఏమిటిదనంటే నువ్వు సర్వోన్నతుడమైన దేవుని కుమారుడవై ఉన్నావని నేను నమ్ముతున్నాను, నేను ఎరిగి ఉన్నానని ఒక మాట చెప్పడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు కిందికి ఏమంటాడు తెలుసా? అక్కడ చదవండి మరొకసారి, మత్తయి సువార్త 16, 17, 18 చివరి వర్షం చదువుదాం. 17 చివరిది. నీవు ధన్యుడు. పేతురుకి ఏమన్నాడు ప్రభు? ధన్యుడు పేతురు, నీవు ధన్యుడు. హల్లెలూయా. ఆయన ధన్యతలో ఉన్నాడు. ధన్యతలు ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కదా ధన్యతలు ఉన్నాయి లేవా? ఉన్నాయి కదా. అందులో సమస్తమునకు నీవు పాత్రుడు అయినావు, నువ్వు అన్నిటికీ చెందినవాడు, నువ్వు ధన్యుడు. హల్లెలూయా. ఎందుకు ధన్యుడు? నేనెవరో నీవు గ్రహించి ఉన్నావు. ఆమేన్. నేనెవరో నీవు తెలుసుకొని ఉన్నావు. ఒకడైతే ఏలియా అనుకుంటున్నాడు, ఇంకోడైతే యోహాను అనుకుంటున్నాడు, ఇంకోడైతే చనిపోయిన ప్రవక్తల్లో ఒకడు బ్రతికొచ్చాడు అనుకుంటున్నాడు, ఇంకోడైతే ఇంకోలాగా అనుకుంటున్నాడు, ఇంకోడైతే మెస్సయ్య వచ్చిన అనుకుంటున్నాడు. హల్లెలూయా. కానీ నీవైతే సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పావు కదా, ఇది సత్యం. హల్లెలూయా. ఏంటది? అది నిజం. నువ్వు ధన్యుడు. చదువుకింది, నువ్వు ధన్యుడు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరుస్తేనే గాని నరు నీకు బయలుపరచలేదు. హల్లెలూయా. తండ్రి బయలుపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు పేతురుకి అయితే తండ్రి బయలుపరిచాడు, మంచిది. మరి ఇక్కడ దయ్యములు పట్టిన వానికి ఎవడు బయలుపరిచాడు చెప్పాలి మీరు? హల్లెలూయా. ఏమేన్? హల్లెలూయా. సాతానికి దేవుని గురించి చెప్పండి తెలుసు, నీకంటే ఎక్కువ బాగా తెలుసు. హల్లెలూయా. వానికి వాక్యం తెలుసు, కృప గురించి తెలుసు, ప్రభావాల గురించి తెలుసు, సత్యం గురించి తెలుసు, స్వస్థత గురించి తెలుసు, రక్తం గురించి తెలుసు, నీళ్ళు గురించి తెలుసు. హల్లెలూయా. నీరును రక్తమును సాక్ష్యం ఇచ్చుచున్నది అని వారికి తెలుసు. అందుకే వాడు ముందుకు ముందే నాతో నీకేం పని అనడలేదా? సర్వోన్నతుడైన దేవుని కుమారుని క్రీస్తు
నాతో నీకేం పని, నువ్వు క్రీస్తువే, నువ్వు దేవునివే. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాటనంటే, పేతురులాగా కృప కలిగిన వారు కొంతమంది ఉంటారు సంఘంలో. కృప కలిగి ఉండి దయ్యాల చేత ప్రేరేపించబడి స్వస్థత పొంది మరలా తిరిగి దయ్యములతో నింపబడి, చూడండి ఈ అబద్ధికులు లేకుంటారు. హల్లెలూయా. నాతో నీకేం పని, అయిపోయిందిగా, నీ వాటి నేను ఇటు, నాతో నీకేం పని. నువ్వు చెప్పకయే నీ ప్రవర్తన ద్వారా నువ్వు చెప్తున్నావు ఏంటిదంటే, ఇక నాకు పని అయిపోయింది మందిరంతో, ఇక స్వస్థత పొందుకున్నాగా, ఇక అయిపోయింది, వెళ్ళిపోతా. హల్లెలూయా. దయ్యాలు వట్టినోడు విడుదల పొందుకున్న తర్వాత కూడా చెయ్యని పని ఈ కాలంలో క్రైస్తవులు చేస్తూ ఉన్నారు. తెలుసా మీకు? సేనా దయ్యాలు వట్టినోడు గత కొన్ని సంవత్సరాలుగా సమాజంలో నివసించినోడు దిగంబరుడై దేవుని దగ్గర సాగిలో పడి పళ్ళు కొరుకుతూ సంఖ్యలతో తెంచుకున్నవాడు సైతం చెయ్యని తప్పు, ఒక చిన్న దయ్యం పడితే అది వీడిపోయిన తర్వాత, ఒరే నువ్వు దేవుని సన్నిధిలో క్రమంగా ఉండాలి కదా, దేవుని సన్నిధిలో సాక్షిగా జీవించాలి కదా, సంఘంలో సాక్షిగా జీవించాలి కదా, కుటుంబంలో సాక్షిగా జీవించాలి కదా. హల్లెలూయా. మరి ఎందుకు సాక్ష్యం కలిగి ఉండట్లేదు? ఎందుకు నీకు నెమ్మది లేదు అని అంటే, నీకు సాక్షిగా నువ్వు జీవించట్లేదు. హల్లెలూయా. ఎందుకు నీకు కలగట్లేదు మిగతా ఆశీర్వాదం అని అంటే, ఉన్న దాంట్లో నువ్వు చక్కగా లేవు. నీవు ధన్యుడు అని చెప్పి వీరికి అల్లే ప్రభు ఎవరికన్నాడు? పేతురికి అన్నాడు. ఎందుకనంటే పేతురులో కూడా దయ్యాలు లేవు. ఆయన క్లీన్ పర్సన్, సమాధానం కలిగి సంతోషం కలిగి దేవుని వెంబడించేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. సాత్వికుడై ధన్యుడై సంఘ జీవితం కలిగి ప్రభువును వెంబడిస్తూ ఉన్నాడు. ఆయన సమయం రాగానే పరిశుద్ధాత్మ చేత దేవుని నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు ఆ విధంగా దేవుని సన్నిధిలో ఎక్కడ ఉండాలా? నమ్మకంగా, చిన్న పని ఇచ్చినప్పుడు నమ్మకంగా, పెద్ద పని ఇచ్చినప్పుడు నమ్మకంగా, సాత్వికంగా, సమాధానంతో, సంతోషంతో. నూకే పని సమాధానం, కార్పెట్లు తీసే పని సంతోషం. హల్లెలూయా. అది ఏ పైన ఉండని ఇచ్చే విషయంలో నాకు 1,00,000 రూపాయలు దాని దగ్గర దశం భాగం ఇద్దాం. ఏమేన్? హల్లెలూయా. ఏదైనా ఒక పనికి వస్తే సంఘంలో ఏమేన్? ఇచ్చే విషయంలో, తీసుకునే విషయంలో, అడిగే విషయంలో. హల్లెలూయా. వీరందరినీ ప్రభు చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 2 సాక్ష్యాల వేరియేషన్స్ మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఏ విధంగా మనం జీవిస్తున్నాం సంఘంలో? కృతజ్ఞత కలిగియా, కృతజ్ఞత లేకయా? హల్లెలూయా. హల్లెలూయా. చూడు, నా తండ్రి బయలుపరిస్తేనే కానీ నీకు ఈ విషయం తెలియదు అంటే నీతో ఎవరు మాట్లాడేది? దేవుడు మాట్లాడాడు. దేవుడు అంటే ఎవరు చెప్పండి? ముంగట్నే ఉన్న యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతూ ఆత్మలో చెప్తున్నాడు అన్నమాట పేతురుతో. ఏమని? నేనే సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు దేవుడను. హల్లెలూయా. నువ్వు ధన్యుడు అని చెప్పాడు. ఒకసారి ధన్యుడు అయిపోయాడు. ఎందుకంటే దేవుని మాట స్థిరపడిపోతుంది. హల్లెలూయా. అయితే ఈ సమాధుల్లో ఉన్నవాడు దేవుని దగ్గరికి వచ్చి ఊరంతా వెలివేస్తుంటే విడుదల పొందుకొని, ప్రభువా నేను నీతో వస్తా, అందరూ నేను వెళ్ళిపోమంటారు కదా, నేను నీతో వస్తా, నా ఇంటికి నువ్వు రా అని అన్నాడు. అంటే ప్రభు ఏమంటాడు? నువ్వు నీ ఇంటికి వెళ్ళు. హల్లెలూయా. నువ్వు నీ ఇంటికి వెళ్ళు, సాక్షిగా జీవించు, నా కోసం చెప్పు. హల్లెలూయా. దేవుని కోసం చెప్పు. హల్లెలూయా. అంటే వీడేం చేసిండు? దేవుడు ఎట్లున్నాడో నేను చూసినాడు, చూడలేదు. దేవుడు ఎట్లున్నవాడు చూడలేదు. నా ఎదుట ఉన్నవాడే నిజమైన దేవుడు. నేను ఆయన గురించే సాక్ష్యం చెప్తా. అవునా కదా? ఆయన సత్యమే చెప్పాడు. మరి నువ్వు దేవుని గురించి చెప్పండి. వీడేం చెప్పాడు? యేసు గురించి చెప్పాడు. హల్లెలూయా. మనకు దేవుని గురించి తెలుసు, యేసు గురించి తెలుసు, ప్రభు గురించి తెలుసు, క్రీస్తు గురించి తెలుసు, మెస్సియా గురించి తెలుసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుని గురించి, అందరి గురించి మనకు తెలుసు, పరిశుద్ధాత్మ గురించి తెలుసు, తండ్రి గురించి తెలుసు. కానీ మన నోట్ల సాక్ష్యం మాత్రం చెప్పండి అస్సలు ఉండదు. హల్లెలూయా. అట్లుంది మన బతుకు కదా. రక్షణ పొంది దాని విలువను చూసి, దేవుని రుచి ఎరిగి, ఆయన రక్తం చూసి, ఆయన ప్రాణం చూసి, ఆయన కష్టం చూసి, ఆయన శిరస్సుపై ముళ్ళగిడ్డ పెట్టబడ్డ అన్ని అనుభవించిన నీవు. హల్లెలూయా. దేవుని ఎట్లా కాదనుకుంటున్నావు అది నీకే తెలియాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరి సాక్ష్యం కలిగి ఉన్నావు? ఆమేన్.
మొదటగా సాక్ష్యం పలికి ధన్యుడిగా ఉన్నటువంటి పేతురులాగా ఉన్నావా, లేకపోతే విడుదల పొంది ఆ గెరేసాయలో ఒక వ్యక్తిలాగా నువ్వు జీవిస్తున్నావా? ఆ వ్యక్తి అయితే దేవుని మళ్ళీ ఇప్పుడు విడిచిపెట్టలేదు. ఆమేన్. చూడండి ఆయన ఎక్కడెక్కడ సాక్ష్యం ఇచ్చాడు. వార్త 5వ అధ్యాయం 17 నుంచి 20 వరకు చదువుతాం. ఏమంటున్నాడు అంటే ఆయన యొద్ద ఆయన నుండుమని ఆయనను బతిమాలుకొనెను. హల్లెలూయా. చూడండి, రక్షణ పొందినక మాత్రమే తెలుస్తుంది దేవుని యొక్క కార్యం ఏమిటిదో. అవునా కదా? నువ్వు శ్రమలో ఉన్నప్పుడు విడిపించబడ్డ వానికి మాత్రమే అర్థమవుతుంది దేవుని ప్రేమ అంటే ఏంటిదో. ఆమేన్. నువ్వు కలిగి లేవు కనుక నీకు అర్థం కావట్లేదేమో కదా, నీకు అంత సమృద్ధి ఉంది కాబట్టి దేవుని కార్యం నీకు తెలియట్లేదేమో. హల్లెలూయా. ఒకసారి వెనక్కి తిరిగి నీ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకో, నీ శ్రమలను జ్ఞాపకం చేసుకో, నీ అంధకార జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా కదా. దేవుని యొక్క కృప ఎంత తోడుగా ఉండి మనల్ని విడిపించింది, ఎంత ప్రేమించి వెంటాడి ఆ సమస్యల నుంచి విడిపించింది. హల్లెలూయా కదా. ఒక్క థైరాయిడ్కి దేవుడు కనికరించకపోతే థైరాయిడ్ ఏమైతుంది? పెరుగుతూనే ఉంటుందా లేదా? ఏదైనా సరే. హల్లెలూయా. ఏ జబ్బైనా సరే, జ్వరమైనా సరే, టాబ్లెట్ వేసుకున్నప్పుడు దేవుని కనికరం టాబ్లెట్ లేదనుకో, బాగుపడతావు నువ్వు? బాగుపడతావా? టాబ్లెట్ కంటే విలువైంది దేవుని కృప. హల్లెలూయా. హల్లెలూయా. అది జ్ఞాపకం చేసుకుని దేవుడు నాకు ఎట్టి కార్యములు చేశాడో నువ్వు గ్రహించి దేవునికి మహిమకరంగా కృతజ్ఞుడవై నువ్వు జీవించాలి. హల్లెలూయా. వాడు అదే విధంగా జీవించాడు. ఈరోజు అందరూ అన్ని విషయాల్లో బయటకు వచ్చిన వారి కొన్ని విషయాలు. అవునా కదా? లేదండి ఇంకా మేము పడిపోతున్నాం, ఎంతెంత ప్రార్థన చేసి అంతంత కూలిపోతుంది మా జీవితం, ఎంత ప్రార్థన చేసి ఎంత ఈడ చూస్తుంటే అంత ఖరాబ్ అయిపోతున్నాం. మనం చేతులు ఎత్తండి ఒకసారి. ఎవరు లేరా? హల్లెలూయా కదా. ఉండరు. ఎందుకు అనంటే ఇక్కడ మాట్లాడేది, ప్రవర్తించేది, కార్యం జరిగించేది ఎవరండి? నేను కాదు. హల్లెలూయా. కనబడడానికి నేను, కానీ వెనకాల ఎవరుంటారు? దీన్ని కమ్మి ఎవరుంటారు? యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. అట్లా ఎవరుండరు. కానీ మన ఆత్మీయ జీవితాలలో కొన్ని విషయాలలో మనం ఈ విధంగా పడిపోయిన వారిగా జీవిస్తాం. నువ్వు పరిపూర్ణంగా కావాలి అని అంటే నీ తప్పులేంటిదో నీకు అర్థం కావాలి. అవునా కదా? నీవు ఎందుకు దేవుడు నీ ఎడల ఇంకా ఆత్మ విషయంలో కార్యం జరగట్లేదో నీకు అర్థం కావాలి. దేవుడికి స్తోత్రం. అప్పుడే నీవు ఇంకా వాటిని రెక్టిఫైర్ చేసి వాటిని వదులుకొని శ్రేష్టమైన వాడికి ఉపవాసం ఉండి సమస్తమును పెట్టగా ఎంచుకొని ఒక రూమ్ లో నిన్ను నువ్వు బంధించుకొని కన్నీరు విడిచి ప్రభు పాదాల చెంత వాలి, ప్రవ్వా నాకు ఏం తక్కువ ఉందో అది ఇవ్వయ్యా, నన్ను కనికరించు అని చెప్పి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నిశ్చయంగా నీకు ఏమంటాడు? నీవు ధన్యుడు. ఏమంటాడు నిన్ను? నువ్వు ధన్యుడు. నువ్వు ఎక్కడ చేర్చబడ్డావు? ఎక్కడ చేర్చబడ్డావు? పరలోకములో జ్ఞాపకార్థ పుస్తకములు అనగా జీవ గ్రంథంలో నీ పేరు నమోదు చేయబడ్డది. నువ్వు భయపడకు. హల్లెలూయా. నీ నొసుడు నా నామం లెక్కించబడ్డది. ఇక్కడ ఎవరు నామం ఉంటుందంట? యేసుక్రీస్తు నామం. ఆ నామం ముద్రించబడ్డదంటే అయిపోయాయి. నువ్వు ఎవరు వాడు? నువ్వు యేసు వాడు. హల్లెలూయా. బాప్తిసం పొంది ఆత్మ చేత ముద్రించబడ్డవాడు అయితే ఎవడు వాడు? నువ్వు దేవుని వాడు. హల్లెలూయా. కొంతమంది పడిపోతూ ఉంటారు, వారి కోసం నేను మాట్లాడుతూ ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. మనం ఇక్కడ అందరూ నిలబడ్డ వాళ్ళం కాదు, ఏదో విషయంలో పడిపోయిన వారమే. ఆమేన్. తిరిగి మనలో మనము ధన్యతలోనికి రావాలి. హల్లెలూయా. ఎక్కడికి రావాలా? తిరిగి ధన్యతలోనికి రావాలి. హల్లెలూయా. చూడండి, కనీసం ఆ రక్షణ పొందిన వాడు, విడుదల పొందుకున్నవాడు అన్న ఆ మాటలకు కూడా మనం కృప కలిగి ఉన్నాము, నోచుకొని ఉన్నాము. వాడు ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభువా నువ్వు నాతో ఉండవు, నేను నీతో ఉంటా. హల్లెలూయా అనంటే ప్రభు ఏమంటున్నాడు చూడు, చదవడానికి సెలవీయగా నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి, చూడండి, ప్రభువు నీ యందు కనికరపడి, ఇక్కడ దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెను అని లూకా సువార్తలు అంటాడు. ఆ మార్కు సువార్తలు ఏమంటాడు? ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములను వారికి తెలియచేయాలి. ప్రభు అంటే ఎవరు? ప్రభు గురించిన సువార్త అంటేనే సాతానికి గిట్టదు. అందుకే వాడు ఏం చేస్తాడంటే డల్ చేసి పడేస్తాడు. హెచ్కేల్ గురించి మాట్లాడు, దానియేలు గురించి మాట్లాడు, అమ్మ సింహం శాంసన్ గురించి సింహాన్ని జీవించి పడేస్తాడు.
ఇట్లా నోరు అవునా ఇట్లా ఇట్లంటారు హల్లెలూయా. కానీ యేసు క్రీస్తు ప్రభు అనగానే యేసు ప్రభువా ఆయన మా ఇంటి పక్క అట్లంటారు హల్లెలూయా. అన్నిటిని చేసిన వారు ఎవరు? యేసు క్రీస్తు ప్రభువే హల్లెలూయా. ఏమండి స్వరూపము అందము ఏమాత్రం కూడా లేని వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? దయ్యము నుంచి విడిపించగానే సౌందర్యం వచ్చింది, ముఖ రూపం మారింది, మాటలు మారాయి, ప్రేమ మారింది, సహవాసం మారింది. హల్లెలూయా. ఒంటరిగా ఉండేటోడు సమాజంలో ఉంటున్నాడు, ఏమైనా ఎప్పుడు మాట్లాడినోడు దేవుని గురించి మాట్లాడుతున్నాడు, ఎప్పుడు ప్రార్థన చేయనోడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఎప్పుడు కన్నీరు విడవని వాడు నశించిపోయే వారిని చూసి కన్నీరు విడిస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు తనయందు తనలాగున్న వారిని చూసి పట్టించుకున్న వ్యక్తి నాలాగా దయ్యాలు పట్టిన వారిని చూసి వారికి పోయి సువార్త చెప్తున్నాడు. హల్లెలూయా. పట్టించుకుంటూ ఉన్నాడు. ఎవడు అప్పిదంటానంటే దేవుని యొక్క ఆత్మను కలిగి జీవిస్తున్నాడు. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆ వ్యక్తి ఎవరు ఆత్మ కలిగి ఉన్నాడు? ఎవరాత్మ? దేవుని ఆత్మ. పట్టించుకొని ఆత్మ వచ్చేసింది ఆయన. అందరి గురించి ప్రార్థించడం, అందరికీ స్వార్థం చెప్పడం, అందరినీ చేరదీయడం, ఇంటి వారితో కలిసి ఉండడం. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. అయితే అంత భయంకరమైన కార్యమాలు జరగకపోవచ్చు కానీ కొంతమంది కొన్ని కార్యాల లోపల బందీలమై ఉన్నాం కదా. ఒకప్పుడు ఉన్నామా లేదా? నువ్వు ఒక పాపంలో, నీవు ఒక పాపంలో, నేనొక పాపము. నేనైతే భయంకరమైన పాపంలో బందీ అయినా. హల్లెలూయా. సిగరెట్టు, మందు, గుట్కా, తిరుగుబోతు, గలీజ్ మాట్లాడడం, కొట్టాటలు చేయడం, ఇంకా గల్లాలు బట్టి కొట్టడం, యవనస్తుల్ని కొట్టడం, మీటింగ్ జరుగుతూ ఉంటే కోతిపాలు చేయడం, ఇవన్నీ చేసిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంటే వాక్యం మీద సెటర్లు వేయడం, ఆటమా పొడవ వస్తాడు ఇక్కడ వచ్చాడా పోరా వైపు అడిగి పిలుచుకొచ్చి సిగరెట్ రాపడం. హల్లెలూయా. ఇలాంటి భయంకరమైన కార్యక్రమాల్లో పాటు నేను ఉన్న దేవునికి స్తోత్రం. ఏమైనా హల్లెలూయా. అయితే దేవుని యొక్క కృప చేత క్రీస్తు నాకు ఎట్టి కార్యములు చేసాను నేను ఇప్పుడు మీకు చెప్తున్నా, నా ఇంట్లో సాక్ష్యం కలిగి ఉన్నా, సమాజంలో కూడా సాక్షిగా జీవించిన. హల్లెలూయా. ఇక ముందు కూడా ఇంకా కృపను కలిగి సాక్షిగా జీవిస్తూనే ఉంటా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు కూడా ఆ వ్యక్తిలాగా, ఏమైనా హల్లెలూయా, పేతురులాగా, ఏమైనా హల్లెలూయా, యేసు నామానికి మహిమ కలుగును గాక. ఇక వీడి సాక్ష్యం చెప్పిన తర్వాత మళ్ళా వీరి గురించి రాయబడలే వాక్యములు ఎక్కడ? వాడు దికపోలే గ్రామంలో సాక్షిగా మార్చబడి అనేకులకు దేవునికి సువార్తం చేశాడు, మంచిది. కానీ ఇక మీద ఎప్పుడు కూడా వారి గురించి దేవుడు మాట్లాడలేదు. కానీ పేతురు గురించి నువ్వు ధన్యుడు అని అన్నందుకు పేతురు ప్రవక్తల గుంపుల్లో కూడా చేర్చబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ చేర్చబడ్డాడు? ఆయన ప్రవక్తగా మారిపోయాడు. అపోస్తలుగా, సువార్తికుడి నుంచి, కాపరు నుంచి, అపోస్తలత్వం నుంచి ప్రవక్తలుగా మారిపోయాడు. హల్లెలూయా. అంతటి కృపను పొందుకున్నాడు పేతురు. దేవునికి స్తోత్రం. ఏమేన్ హల్లెలూయా. మరి అంత దినాలలో యోవేలు ప్రవచనం ప్రకారం దేవుడు మన అందరి మీద ఆత్మను కుమ్మరిస్తున్నాడు. అది సమానత్వం. ఏమేన్ అందరికీ ఆత్మను గ్రహిస్తాడు. హల్లెలూయా. ఎంత ఆత్మను గ్రహించినా గాని, ఎంత ప్రార్థన చేసినా గాని కొన్ని తప్పిదాలు మన నుంచి పోవు, కొన్ని మూర్ఖత్వాలు వదిలిపోవు. హల్లెలూయా. అది వదిలిపోవాలి. ఆ వదిలిపోయినప్పుడే మన జీవితం సార్థకం చెందుతుంది. హల్లెలూయా. వీడు సాత్వికుడిగా మారిపోయినట్టుగానే మనం కూడా సాత్వికులుగా మారిపోవాలి. యేసు నామానికి మహిమ కలుగును గాక. వాడు దెకోపోలిలో సాక్షిగా ఉన్నట్టుగానే నువ్వు కూడా సమాజంలో సాక్షిగా ఉండాలి. వాడు దెకోపోలిలో వాడి కుటుంబంలో సాక్షిగా ఉన్నట్టుగా నీవు కూడా నీ కుటుంబంలో సాక్షిగా ఉండాలి. ఏమైనా హల్లెలూయా. వాడు దేవుని సన్నిధిలో క్రీస్తు పాదాల దగ్గర కూర్చున్నట్టుగానే ఇది దేవుని సన్నిధి, ఇది మందిరం, దేవుని సన్నిధిలో నీవు కూడా ఏం చేయాలి? ప్రతి వారం క్రీస్తు పాదాల దగ్గర ఆయన సన్నిధిలో కనబడాలి క్రమంగా. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. అయితే పేతురులాగా ప్రభు నీకు ఏమంటాడంటే నువ్వు ధన్యుడు. ఏమంటాడు? నువ్వు ధన్యుడు, ధన్యురాలు. హల్లెలూయా. చదవండి కింద లూకా సువార్త 5వ అధ్యాయము 20 నుండి 26 వరకు. ఆయన చూడండి, ఆయన వారి విశ్వాసమును చూచి, మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఏమన్నాడు మనతో? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. చూడండి, దయ్యములు పట్టిన వాడిని దేవుడు ఏం చేశాడు? తన పాపాలను క్షమించాడు. క్షమించి కనికరపడి దయ్యాలను వెళ్ళగొట్టి
ఒక స్వరూపాన్ని అనుగ్రహించి తన కృపచేత నింపి ఇంటికి పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు ఏం జరిగిందో వాళ్ళతో చెబుతూ మనని ఏ విధంగా దేవుడు అనుసరించావో ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని వానితో చెప్పగా, శాస్త్రులు పరిచయులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? ఏమంటారు వాళ్ళు? దేవుడే కదా పాపాలు క్షమించేవాడు, మరి ఈడెవడు పాపాలు క్షమించబడ్డాయి అని చెప్తున్నాడు, వీనికి ఏం అర్హత ఉన్నది అని చెప్పి సేమ్ దెక్కపోలే గ్రామంలో మనుషులు ఏ విధంగా క్రీస్తుని వెళ్ళగొట్టారో అదే విధంగా ఇక్కడ పరిచయులు శాస్త్రులు కూడా యేసు క్రీస్తు ప్రభుని దూషిస్తున్నారు. ఏ విధంగా? పాపములు క్షమించడానికి నీవెవడివి? ఏమంటున్నారు వాళ్ళు? పాపములు క్షమించడానికి నీవెవడివి? హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును పాపములు క్షమించగలడని ఆలోచించుకున్న సాగిరి. అయితే యేసు వారి ఆలోచనలు ఎరిగి, మీరు మీ హృదయములలో ఏం ఆలోచించుకొనుచున్నారు? మీ పాపములు క్షమింపబడి ఉన్నామని చెప్పడం సులభమా? చూడండి, ఒక వ్యక్తిని రక్షించి పాపిగా ఉన్న వాడిని పరిశుద్ధంగా మలచడము సులభమా? సులభమా? నీ దయ్యం పోవడం సులభమా? నువ్వు ఏ డాక్టర్ చూపెట్టినది? నీ రోగం ప్రార్థించడం ద్వారా పోవాలంటే సులభమా? నాకు సాధ్యమా? చెప్పండి, సాధ్యమా? కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఎంత బాధ కలుగుతుంది ఒక శ్రమ ఉన్నప్పుడు? మన తోటి సహోదరులు ఎవడైనా దయ్యాలు బట్టి మస్తుల మందు దాగి వినకుండా రోడ్ల మీద తిరిగి ఒకవేళ యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఉంటే ఆ కుటుంబానికి ఎంత క్షోభ, అవునా కదా? ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? ఈవెన్ ప్రతి కార్యం, ప్రతి చెడ్డ కార్యం సాతానుగాడే చేస్తాడు. హల్లెలూయా. నువ్వు తాగుతున్నావన్నా, నువ్వు వాక్యాన్ని అంగీకరించట్లేదన్నా, మందిరానికి సరిగ్గా రావట్లేదన్నా, అది ఏదైనా పని ఉండనివ్వండి, చాలా ఇంపార్టెంట్ పనులు వస్తాయి. ఆదివారం పెళ్లిళ్ళు పెట్టుకుంటారు, బర్త్డేలు పెట్టుకుంటారు, పుట్టినకలు పెట్టుకుంటారు. పెళ్లిళ్ళు ఎక్కడ లేని టైం ఆదివారం దొరుకుతుంది అందరికి. ఎందుకంటే సాతాను ఏం చేస్తాడు? ఆదివారమే సమయం ఇస్తాడు. హల్లెలూయా. ఏమిస్తాడు? ఆదివారం సమయం ఇస్తాడు. ఏం లేకుండా ఆదివారం ఉంది కదా, ఆదివారం పెట్టుకోమాట. విశ్వాసులు కూడా అడిగి తయారైపోయారు. హల్లెలూయా. అట్లా ఫోన్ లేపి అట్లా మాట్లాడటం. విశ్వాసులు కూడా అడిగి ఏమింటోరో పోయి ఎప్పటికినేదే కదా. హల్లెలూయా. ఏమింటోరో పోయి ఎప్పటికినేదే కదా. ఏమేన్ నువ్వు ఫోన్ లేపితే ఏమైనా అవుతుందా, లేకపోతే ఏమైనా అవుతుందా? ఏమేన్, హల్లెలూయా. అట్లా చిన్న దాని నుంచి సాధన ఏం చేశాడు? ఏం చేశాడు? ధన్యతల నుంచి తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. కదా, నీ పెరాదశని దేవుడు తాకకపోతే నీ డబ్బు సరిపోయేదా? సరిపోయేదా? నువ్వు నీ ఆస్తి నమ్ముకున్నా నీ పెరాదశ ఎవడు బాగు చేయడు కదా. నీ ఒంటరిగా ఉండి ఏడ్చిన దినాలు లేవా? ఉన్నాయి, లేవా? దేవుడు తన హస్తం నీ మీద ఉంచకపోతే నీ భార్య నీ దగ్గరికి వచ్చేదా? మీ అమ్మని నీ దగ్గరికి వచ్చేటోళ్ళ? నా దగ్గరికి అయితే వచ్చేటోళ్ళు గారు. హల్లెలూయా. నేను మందు తాగి రోడ్ల మీద పడ్డప్పుడు దోస్తులు చూసి ఇంటికి పడేసిపోయాడు. నేను బాగుపడ్డ తర్వాత కూడా మా ఇంటి వాళ్ళని చేర్చుకోలేదు. హల్లెలూయా. అంతటి వ్యసనక్రాంతుడు నేను. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుని ఉంటే ఇది మనుషులకు అసాధ్యమైన పని, అది సాధ్యమైన పని కానిగా. మనం అనుకుంటాం మా పాస్టర్ ద్వారా పాస్టర్ల ద్వారా జరుగుతుంది, కానీ జరిగించిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. అది ఎరగాలి నువ్వు ముందుగా. అది ఎరిగాడు ఎవడు? దిగవపోలే ఎవరొస్తుడు? అది ఎరిగి యేసులకు ఎట్టి కార్యములు చేసానో అది గ్రామం వద్ద చెప్పాడు, కుటుంబం చెప్పాడు. మనకి చేసిన చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా కనీసం నీ హృదయానికి చెప్పుకుంటావు. నువ్వు ఒక దగ్గర కూర్చొని నా ప్రాణమా ఆలకించుము, యెహోవా నీ యందు ఎట్టి కార్యములు చేసినో గ్రహించితివా అని ఎప్పుడే నీ ప్రాణంతో చెప్పుడా? చేష్ట చేసాడు, ఇంటికి చేసాడు, పూషటికి చేసినాడు, పోయి కానికి వేయట్లేదా? శనిగిపోయిన 10 రూపాయల నోట్లు. హల్లెలూయా. 1000 రూపాయలు మొన్న దశంభాగం మీరేదా? ఎంత తిప్పలై ఆ దశంభాగం మీద ఉంటుంది పానమాత. ఎప్పటిదాకా? మళ్ళా పైసలు వచ్చిందాకా. హల్లెలూయా. ఇక నీకు సిద్ధపాటు లేకపోతే ఎవరికి సిద్ధపాటు లేనట్టే. ఏమైనా? హల్లెలూయా. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరికి ఇంట్రెస్ట్ లేనట్టే లోకంలో. అట్లుంటుంది నీ సిద్ధపాటు. మరి దేవునికి స్తోత్రం, అవునా కదా? అట్లుండొచ్చా? ఉండొచ్చు అట్లా. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. చూడండి,
బాగుపడ్డావు. క్రీస్తును అనుసరించడం నేర్చుకో. చదవండి కిందికి. యేసు వారి ఆలోచన ఎరిగి మీ హృదయములలో ఏం ఆలోచించుకొనుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నాకు తెలిసి సులభం కాదు. సులభమా? చెప్తావు ఏమవుతుందన్నా, రే నీ పాపాలు క్షమించబడి నీ అప్పు తీరిపోతుంది హల్లెలూయా అంటావా? పోయాడా? ఇప్పుడు నీ నరాలన్నా నాకు దేవుని శక్తి కావాలా? అవునా కదా? నువ్వు దగ్గర ప్రార్థనకు వచ్చినావు అనుకో, అన్నా నాకు బాగా ఆయాసం అవుతుందన్నా, కడుపులో బాగా నింపుతుంది అని అంటే, ఆ కడుపు నొప్పి తక్క కావాలి అని అంటే నాకు కొంచెం విశ్వాసం ఉండాలా? నా ప్రార్థన దేవుడు వినాలి. ప్రభా, కుమారుడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు, నీ కార్యం జరిగించని ప్రార్థన చేస్తాను. ఒకవేళ తక్కువైంది అనుకో, దేవుడు నేను ఏం చేసిండు? కనికరపడ్డాడు అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. అది నాకు సాధ్యమా? చెప్పండి, అది నాకు సాధ్యమా? మరి ఎందుకు నాకు ఫోజు? ఎందుకు నాకు ఫోజు ఉండొచ్చా? ఫోజు ఎవ్వరికి ఉండద్దు. హల్లెలూయా. నాకు ఫోజు ఉండొద్దు, నీకు ఫోజు ఉండదు. మనం అందరం ఎవరి దగ్గర తగ్గించుకోవాలా? దేవుని దగ్గర తగ్గించుకోవాలి. హల్లెలూయా. అందుకే నువ్వు నా మాట వినొద్దు, దేవుని మాట విను. నా వాక్యం వినకు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అది విను. హల్లెలూయా. ఎవరిని నిలబెట్టుకొని మాట్లాడినా వాక్యమే. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగునుగా. దేవుడు వారి హృదయాలను ఎరిగి, మనం ఎంతండి శాస్త్రుల పరిచయం దగ్గర, నీ హృదయం తెలియదు దేవునికి, తెలియదు నీ హృదయం. శాస్త్రుల పరిచయులు ధర్మశాస్త్రం ఎరిగిన వారు. మెస్సయ్య వస్తాడు వాళ్ళకి తెలుసు, కానీ ఇతడే మెస్సయ్య అని వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. దేవుడిగా పాపాలు క్షమించుతాడు, అది కూడా కరెక్టే. నీకేం అధికారం ఉన్నది? ఎందుకు మనకి ఈ విధంగా రాయబడి ఉన్నది అంటే, క్షమించిన వాడు యేసుక్రీస్తు ప్రభువే కాబట్టి దేవుడు కూడా ఆయనే. హల్లెలూయా. నీకోసం రక్తం చిందించిన వాడు యేసుక్రీస్తు ప్రభువే కాబట్టి నేను రక్షించిన వాడు ఆయనే. హల్లెలూయా. యేసునామ పేతురు ఏమన్నాడు దేవునికి? నీవు దేవుని కుమారుడైన సర్వోన్నతుని దేవుడి కుమారుడైన క్రీస్తు. దయలు పడ్డాడు ఏమన్నాడు? నీవు సర్వోన్నతుని దేవుడి కుమారుడైన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, నీవు లేచి నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచి నువ్వు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానని. హల్లెలూయా. ఎక్కడికి పోమన్నాడు వాడిని? ఇంటికెళ్ళు. వాడిని ఎక్కడికి పోమన్నాడు? ఇంటికెళ్ళు. హల్లెలూయా. ఇంట్లో సాక్షి ఉండు, ఇంట్లో సాక్షి ఉండు, సమాజంలో సాక్షిగా ఉండు. కొంతమందికి ఇళ్ళలో సాక్ష్యాలు ఉండు, సంఘంలో సాక్ష్యం సంపాదించుకోవాలనుకుంటారు. అస్సలు రాదు దేవుడు కూడా. హల్లెలూయా. ఎందుకనంటే నీ భర్త నీ కోసం పాజిటివ్గా చెప్పాలి, నీ భార్య నీ కోసం పాజిటివ్గా చెప్పాలి. వాక్యం ఏమున్నది? ఇద్దరు ముగ్గురు నోట పలకబడ్డ సాక్ష్యం స్థిరపరచబడును. ఆమేన్. నీ భర్త చెప్పాలా, నీ పిల్లలు చెప్పాలా, నీ ఇంటి పక్కలు చెప్పాలి, నీ కాపరి చెప్పాలి, నీ సంఘస్థులు చెప్పాలి. అమ్మ చాలా మంచిది, పరిశుద్ధాత్మ చేత నింపబడే వస్తున్నారు. అమ్మ ప్రార్థన చేసి అయ్యగారు లేకున్నా పర్వాలేదు, అమ్మ ప్రార్థన చేసే కార్యం జరుగుతుంది. హల్లెలూయా. అక్క ప్రార్థన చేసే కార్యం, అప్పుడే నీకు దేవుని చేత నడిపించబడే అధికారం వస్తుంది. హల్లెలూయా. అప్పటి వరకు రాదు. నీవు ఎంత గీ పెట్టుకున్న దేవుని దగ్గర అందరు చూడగానే పడిపోరినా నీకు అభిషేకం రాదు. ఇది సున్నా, ఇది హాస్పిటల్. ఇంటికెళ్ళు, ఇంట్లో సాక్షిగా జీవించు. హల్లెలూయా. చూడండి, నువ్వు లేచి మంచం ఎత్తుకుని ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానని. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పడుకొని ఉన్న మంచం ఎత్తి కొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయం ఉంది, నేను గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిది. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగునుగా. బైబిల్ అంతా చదివితే ఇట్లే ఉంటది, ఉంటుందా లేదా? మరి మనకి ఏం అర్థం కావాలా? ఇవన్నీ ఏంటి అని అంటే, ఏ విధంగా మనం దేవుని సన్నిధిలో నడుచుకోవాలా,
ఏ విధంగా సాక్ష్యం కలిగి జీవించాలా? ఇంట్లో, సంఘంలో, సమాజంలో. ఏమైనా హల్లెలూయా. చూడండి, మొదట మనం నేర్చుకునేది ఏంటిది? క్రీస్తునకు సాక్షులుగా ఉండుట. హల్లెలూయా. రెండవది మనం నేర్చుకున్నది ఏంటిది? క్రీస్తుని అనుసరించుట, ఆయన్ని అనుసరించుట. హల్లెలూయా. ఆయన్ని అనుసరించు. మనం కూడా కొన్ని సార్లు విశ్వాసులమయ్యుండి అవిశ్వాసులాగా ప్రవర్తన చేస్తాం, అవిశ్వాసులమయ్యుండి విశ్వాసులాగా ప్రయత్నం చేస్తాం. ఏమైనా హల్లెలూయా. ఏమీ ఎరగని వారమయ్యుండి అన్ని తెలిసినట్టు అనుకుంటాం. ఏమైనా హల్లెలూయా. అన్ని తెలిసి కొంతమంది ఏమీ చేయలేరక విచారముతో, సిగ్గుతో, ఐక విచారముతో బలహీనపడి ఏం పని చేసేగా సమర్థులే వీళ్ళు చేయడం కానీ ఏం చేయలేక అట్లనే కూర్చుండిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభు ఈ వాక్యం ద్వారా నీతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, అల్ప విశ్వాసులారా, ఆమేన్, మన యొక్క రొట్టెలు లేవని. చూడండి ఏమంటున్నాడు దేవుడు, రొట్టెలు ఎందుకు లేవు? ఎందుకు లేవు రొట్టె? రొట్టె ఉన్నది. రొట్టె అంటే విశ్వాసం అని అర్థం. రొట్టె అంటే కార్యం అని అర్థం. రొట్టె అంటే అద్భుతం అని అర్థం. రొట్టె అంటే విడుదల, స్వస్థత అని అర్థం. హల్లెలూయా. రొట్టె అంటే దేవుడు చేయు నీ పక్షాన ఒక కనికరం అని అర్థం. హల్లెలూయా. చూడండి, రొట్టె నీ యొద్ద, నా యొద్ద, మన యొద్ద లేదని నీవు ఎట్లా అనుకుంటున్నావు? ఆమేన్, హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? మీరు ఇంకనూ ఆలోచించట్లేదా? మీకు అర్థం కావట్లేదా? వాక్యం అర్థమవుతుందా? దేవుడు అద్భుతములు చేయవాడని, దేవుడు సూచిక మాత్కారాలు కనపరచువాడని, దేవుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి 5,000 మందికి ఆహారం పెట్టడని. ఏమేన్ హల్లెలూయా. దేవుడు కార్యములు చేయగలడని నీవు అనుకొనుచున్నావా? పౌలు అన్నాడు ఏమని, వెనకది మరిచి ముందున్న వాటికి సాగిపోమడు కదండి, అందుకే వెనకై మరిచి ముందున్న మబ్బు కంటే మరి యొక్క మబ్బయి కనబడిన వాడనై పరిగెత్తుచున్నాను అని అంటే గుంటలో పడతావు, జాగ్రత్త. హల్లెలూయా. పౌలు చెప్పింది అట్లా కాదు. వెనుకున్నవి మరిచి అంటే విచారాన్ని మరువు, లేనితనాన్ని మరువు. హల్లెలూయా. జబ్బును మర్చిపో, నేను అనాథనని మర్చిపో. హల్లెలూయా. నాకు ఎవరు లేరన్న సంగతి మర్చిపో. ఆమేన్, హల్లెలూయా. వాటన్నిటిని మరచి ముందున్న వాటికే నువ్వు సాగిపో. హల్లెలూయా. అద్భుతం మరువని కాదక్కడ, దేవుని కృపను విడిచిపెట్టి పరిగెత్తమని కాదక్కడ. హల్లెలూయా. ప్రార్థన చేయక ఆత్రపడి ముందుకెళ్ళు అని కాదక్కడ. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మీరు ఏం చేస్తున్నారు? ప్రభు వెంటనే ఉన్నారు కానీ ప్రభు చేసే కార్యాలన్నీ మర్చిపోతారు. అది మనం సంఘంలోనే ఉంటాం కానీ సంఘంలో జరిగే అద్భుతాలన్నీ. హల్లెలూయా. మనం క్రైస్తవులమే కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన వాడవై దేవుని మహిమ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ సంగతి మర్చిపోతు. దయ్యం పట్టగానే గద 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 దొరికి ఎవరికి ఫోన్ చేయాలి, యాడికి ఫోన్ చేయాలి, ప్రేయర్ రిక్వెస్ట్ నెంబర్ ఏడా, ప్రార్థనల కొరకు సంప్రదించండి, నెంబర్లను తీస్తారు. యా నెంబర్ కొడుతున్నా, సందీపాన కొడుతున్నా, ఇంకోన కొడుతున్నా, జీసస్ కాల్స్ కొడుతున్నా, ప్రవీణ్ అన్న కొడుతున్నా. ఎవరికి కొడితే జనిదయం పోతుంది, ప్రవీణ్ అన్న కొడితే జనిదయం పోతుంది. కొట్టు బెల్లం పని. హల్లెలూయా. కానీ వాక్యమే చెప్తాడు, మరిచితివా? హల్లెలూయా. ఏం మర్చిపోయావు? దేవుడు నాకు ఒక అధికారాన్ని ఇచ్చాడు, ఒక విశ్వాసం గల శక్తిని ఇచ్చాడు, దయ్యాల మీద అధికారం ఇచ్చాడు, ప్రభావాల మీద అధికారం ఇచ్చాడు కదా. ఇది మర్చిపోయి మన దగ్గర రొట్టెలు లేవు, అయ్యగారు ఇంటికి వస్తే రొట్టె లేదు, మీ ఇంటికాడ కూర్చోబెట్టు. మీ ఇంటికాడ కూర్చోబెడితే ఆడ థమ్సప్ పోస్తాడు, ఆడలి ఇస్తాడు. హల్లెలూయా. మనం లాస్ట్కి పోయి షేక్ హ్యాండ్ ఇస్తే చాలు. హల్లెలూయా. అది ఏమైనా ఉండని అల్ప విశ్వాసులారా, ప్రభు ఏమంటున్నాడు? రొట్టెలు లేవని నువ్వు ఎందుకు అనుకుంటావు? కార్యములు జరగవని నీకు ఎందుకు అల్ప విశ్వాసం? ఏమైనా. హల్లెలూయా. నీ వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన మీద నీకు విశ్వాసం ఉండాలి కదా. ఆమేన్, హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. నీకు దేవుడు ఎట్టి కార్యములు చేసినో నువ్వు ప్రార్థనలో ఉచ్చారణ చేయి, అయితే నీకు అర్థమవుతుంది యేసు నీకు ఎట్టి కార్యం చేశాడు. యేసు నీ పక్షాన ఏం చేశాడు? రక్తం కార్చాడు.
యేసుని పక్షాన ఏం చేశాడు? గాయపరచబడ్డాడు. యేసుని పక్షాన ఏం చేశాడు? ప్రాణం ఇచ్చాడు. యేసుని పక్షాన ఏం చేశాడు? తలపై ముళ్ళగిడ్డం పెట్టబడ్డాడు. యేసుని పక్షాన ఏం చేశాడు? పక్కలో బల్లెము చేత పొడవబడ్డాడు. యేసు క్రీస్తు ప్రభువు నీ కోసం ఏం చేశాడు? సమస్తాన్ని కోల్పోయాడు. యేసు క్రీస్తు ప్రభువు నీ కోసం ఏం చేశాడు? ఏం చేయలేదో చెప్పు, సమస్తాన్ని చేసి ముగించాడు. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. మరి ఎందుకు అనుకుంటావు రొట్టె లేదని? ఎందుకంటే విశ్వాసం లేదు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆ విధంగా ఉండదు. కాబట్టి ఈ వాక్యం ద్వారా నీకు ఏం అర్థం కావాలి? యేసుని ఏ విధంగా నేను అనుసరించాలి, యేసుని ఏ విధంగా వెంబడించాలి, యేసుని గురించి నేను ఏ విధంగా సాక్షిగా జీవించాలో మనకు అర్థం కావాలి. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఇచ్చి కృపాదరణ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం మీ అందరికీ అనుగ్రహించును గాక.